ఒక నిమిషంలో ఉన్నా. సో హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ఇంతకుముందు మీరు ప్రీవ్యూలో చూసిన వీడియో లాగా ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో దీనికోసం వచ్చేసి మనమైతే అలైట్ మోషన్ యాప్ అయితే యూజ్ చేస్తాం అండ్ అలాగే క్యాప్కట్ యాప్ కూడా యూజ్ చేస్తాం. సో చాలా సింపుల్ ఉంటుంది. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. సో ఇంకేమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఇట్లా అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు చాలా రేషియోస్ అయితే ఉంటాయి. మీరైతే 9:16 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు 9:16 రేషియోలో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనమైతే సాంగ్ అయితే యాడ్ చేద్దాం. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ సాంగ్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో ఇలా మీ సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ ఎక్కడి వరకు ఉంది అండ్ సాంగ్ ఎక్కడి నుంచి లైక్ స్టార్ట్ అవుతుందో ఫస్ట్ మీరు చూసుకోండి. సో సాంగ్ స్టార్ట్ అయ్యే కాడ బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో ఇట్లయితే మీరు ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు బీట్ మార్క్ యాడ్ చేసుకున్న తర్వాత సో బీట్ మార్క్ కన్నా ముందు మొత్తం అన్ని వీడియోస్ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది. అంటే మీరు ప్రీవ్యూలో చూసి కదా, సో ఫాస్ట్ వస్తూ ఉంటాయి సీన్స్ అన్నీ కూడా. సో బీట్ మార్క్ తర్వాత నుంచి సో క్లిప్స్ అన్నీ కూడా స్లో మోషన్ ఉంటాయి, ప్లస్ లిరిక్స్ వస్తుంది. సో ఫస్ట్ అయితే మీరు ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. సో బీట్ మార్క్ యాడ్ చేసుకున్న తర్వాత సో ముందు మొత్తం కూడా మనం అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ క్లిప్స్ అయితే యూజ్ చేస్తాం కదా. సో దీనికోసం వచ్చేసి మనం అయితే క్యాప్కట్ అయినా యూజ్ చేస్తాం, లేదంటే ఇన్షాట్ అయినా, లేదంటే విఎన్. సో ఇట్లా యాప్స్ అయితే యూజ్ చేయొచ్చు. మనం అలైట్ మోషన్లో కూడా చేయొచ్చు, కానీ అలైట్ మోషన్లో అయితే కరెక్టే రాదు. సో అందుకోసం వచ్చేసి నేనైతే మీకు ఈ వీడియోలో క్యాప్కట్ యాప్ యూజ్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ క్లిప్స్ని ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడైతే మీరు క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లయితే నేను క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసిన. సో మీరు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు వీడియోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, సో వాటిని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ క్రియేట్ వీడియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మీకు వీడియో అయితే యాడ్ అయిపోతుంది. సో ఇట్లా మీరు వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ అలైట్ మోషన్లో చూసుకోండి. సో మ్యూజిక్ ఎన్ని సెకండ్స్ వరకు ఉంటుంది, 13.10 సెకండ్స్ వరకు ఉంది కదా. సో ఇక్కడ మీరు ఈ వీడియోని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ 13.10 సెకండ్స్ వరకు అయితే వేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియో మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత నార్మల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు డ్యూరేషన్ ఉంది కదా, దీన్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో ఇదైతే మనకు 25 సెకండ్స్ వరకు అయితే అయింది. సో ఇక్కడ ఇదైతే 20 సెకండ్స్ అయింది. ఇప్పుడు నేనైతే రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇట్లయితే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే వేసుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే వీడియో అనేది 20 సెకండ్స్ అయితే అయింది. సో మీరు కావాలనుకుంటే లైక్ 18 సెకండ్స్ ఇట్లా మీరు స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటే మీకైతే వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది, ప్లస్ డ్యూరేషన్ కూడా మీకైతే సెట్ అవుతుంది. లైక్ మీరు డ్యూరేషన్ని చూసుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే వేయండి. సో నేనైతే ఇక్కడ 20 సెకండ్స్ అయితే వేసిన. సో మీరు కావాలనుకుంటే 18, 13 కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇప్పుడు మనం ఫార్మాట్ అయితే చేంజ్ చేద్దాం. ఇక్కడ 16:9 రేషియో ఉంది కదా. సో దీన్ని ఎలా చేంజ్ చేయాలంటే 9:16కి ఇక్కడ రేషియో మీద క్లిక్ చేయండి. ఇక్కడ 9:16ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ వీడియో మీద క్లిక్ చేసి జస్ట్ మీ 2 ఫింగర్స్ని యూజ్ చేసి రొటేట్ చేయండి. రొటేట్ చేసి జూమ్ చేయండి. సో మనకి వీడియో అయితే జూమ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు మీద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి. సో మనకైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో కొంచెం మీరైతే వెయిట్ చేయండి. సో మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయింది. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంతకుముందు క్యాప్కట్లో యాడ్ చేసిన వీడియో ఉంటుంది కదా, సో అదే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు వీడియోని అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఈ వీడియో అనేది కొంచెం ఎక్కువ లెంత్ ఉంది.
సో దీన్ని అయితే నేను ఇక్కడ ట్రిమ్ చేస్తున్నా. సో కంప్లీటెడ్. సో ఇట్లా మీరైతే మొత్తం అయితే ఎడిట్ చేసుకోండి. సో వీడియోలో సౌండ్ ఉంటే దాన్ని అయితే డిక్రీజ్ చేయండి. సో ఫస్ట్ మీరైతే ఇట్లా వీడియో క్లిప్ అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఇప్పటి నుంచి మనం అయితే స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాం. సో దానికోసం వచ్చేసి మళ్ళీ మీరైతే బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు బీట్ మార్క్స్ యాడ్ చేసుకోండి. నేను మొత్తం సాంగ్ ఎడిట్ చేసి చూపిస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది. సో అందుకే ట్రిమ్ చేసిన. సో ఇప్పుడైతే మీరు ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేయండి. స్లో మోషన్ క్లిప్స్ లేకపోతే డైరెక్ట్ యూట్యూబ్ వీడియోని డౌన్లోడ్ చేసి ఇక్కడ స్లో మోషన్ అయితే వేయచ్చు. సో నేను ఆల్రెడీ ట్యూటోరియల్ అయితే వేసిన. సో మళ్ళీ మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడైతే ఇంకొక స్లో మోషన్ క్లిప్ అయితే యాడ్ చేసిన. సో మనకైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం లిరిక్స్ అయితే ఎడిట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు లిరిక్స్ని పేస్ట్ చేయండి. అవసరం లేని లేకుంటే దాన్ని కట్ చేసేయండి. నెక్స్ట్ అలైన్మెంట్ వచ్చేసి మిడిల్లో పెట్టుకోండి. దాని తర్వాత ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ లింక్ టెలిగ్రామ్లో ఉంటుంది. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో సైజ్ అనేది మీ ఇష్టం. నేను 14 పెట్టుకున్నా. నెక్స్ట్ కలర్ కూడా మీ ఇష్టం. నేనైతే వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే ఫస్ట్ రొటేట్ చేసుకోండి ఇట్లా. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి లిరిక్ని అయితే ఇట్లా కిందే పెట్టుకోండి. నెక్స్ట్ దీని అయితే లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ఇంకొక లిరిక్ అయితే పేస్ట్ చేయండి. సో ఇప్పుడైతే మనం లిరిక్స్ అయితే కంప్లీట్ చేసినాం. సో మనం ఎమోజెస్ ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఈ లిరిక్ మీద క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేయండి. సో మీద ఒక లేయర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఈ లిరిక్ మొత్తం కూడా రిమూవ్ చేసి ఇక్కడ ఏదైనా ఒక ఎమోజిని అయితే మీరు టైప్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫాంట్ ఉంటుంది. సో మీరైతే iOS ఎమోజ్ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో మీరు మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీని అయితే ట్రాన్స్పరెంట్ చేయండి. నెక్స్ట్ మీరైతే రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడైతే మీరు స్పేస్ని యాడ్ చేయండి. నెక్స్ట్ మీరైతే బ్యాక్ రండి. సో ఇప్పుడు మీరు ఈ ఎమోజ్ లేయర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే మీరు పేస్ట్ చేయండి. సో దాని తర్వాత దీని అయితే మీరు అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి స్పేస్ని. నెక్స్ట్ ఎమోజ్ కూడా చేంజ్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ కూడా పేస్ట్ చేయండి లేయర్ని. సో ఇట్లయితే మీరు మీ ఇష్టమైన ఎమోజీస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టూ లేయర్స్ని అయితే గ్రూప్ చేసుకోండి. ఇట్లా ఈ 2 లేయర్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని మీద మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరైతే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, గ్రూప్ అవుతుంది. సో మనకైతే గ్రూప్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు గ్రూప్ మీద క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ మీరు ఈ లిరిక్ని అయితే కొంచెం కిందకి డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో మనం అయితే ఒక కర్వ్ని అయితే యాడ్ చేద్దాం. సో కర్వ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ కర్వ్ని సెలెక్ట్ చేసుకోండి. దీని అయితే ఇట్లా మీదకి డ్రాగ్ చేయండి. సో అయిపోతుంది. ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సర్చ్లో మీరు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని సెర్చ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో ఇప్పుడు గ్రూప్ మీద క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి.
సో దాని తర్వాత ఇక్కడ సెకండ్ గ్రూప్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫేస్ లేయర్ పక్కన యారో సింబల్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ ఆప్షన్ అయితే డిజేబుల్ చేసి స్పీడ్ ఆప్షన్ కూడా డిజేబుల్ చేయండి. దాని తర్వాత పేస్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా అంతే, లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ స్లో మోషన్ క్లిప్స్ ఉన్నాయి కదా, సో వీటి మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఫేడ్ అండ్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయండి. దాని తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఫేడ్ అండ్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ అయితే యాడ్ కాపీ అవుతుంది. సో ఇదే ఎఫెక్ట్ మొత్తం అన్ని క్లిప్స్ కూడా పేస్ట్ చేయండి. సో మనకైతే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మీరైతే మీ ఇష్టమైన సీసీని అయితే యాడ్ చేసుకోండి. సో ఒకసారి నేను ప్లేస్ చూపిస్తాను. సో ఇట్లయితే మీరు మొత్తం అయితే ఎడిట్ చేసుకోండి. సో సీసీ యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా వీడియో అయితే. సో మీరైతే ఒక మంచి సీసీని అయితే యాడ్ చేసుకోండి. సో మీరు మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియోలో అయితే ఇంతే, బాయ్.